ఇక వివరాలకు వెళ్తే బ్రిటిష్ పాలనలో భారతీయులు తమ జ్ఞాన వారసత్వాన్ని మర్చిపోయారని, ఇప్పుడు దానిని తిరిగి గుర్తించాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సర్రాజ్ పేర్కొన్నారు. పిఆర్ ప్రభుత్వ కళాశాల కాకినాడలో 2026 ఫిబ్రవరి 26న ప్రారంభమైన 2 రోజుల అంతర్జాతీయ సదస్సు భారతీయ జ్ఞాన వ్యవస్థల విభిన్న కోణాలు అనే అంశంపై గంభీరంగా జరిగింది. ఈ ప్రారంభ సమావేశం భారతీయ జ్ఞాన సాంప్రదాయాల ప్రాముఖ్యతను ఆధునిక ప్రపంచ సమస్యలతో అనుసంధానం చేస్తూ విశేష ఆలోచనలకు దారితీసింది. విలువలతో కూడిన జ్ఞానం అవసరం. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కందుల ఆంజనేయులు ప్రారంభ ప్రసంగంలో భారతీయ జ్ఞాన వ్యవస్థలు ఎప్పుడూ విజ్ఞానాన్ని నైతికతతో కలిపి చూశాయని తెలిపారు. అథర్వ వేదంలో సాంకేతిక విజ్ఞానం గురించిన సూచనలు ఉన్నప్పటికీ నైతిక విలువలు లేకుండా ఉన్న సాంకేతికత పర్యావరణ మరియు సామాజిక సంక్షోభాలకు దారితీస్తుందని హెచ్చరించారు. సాంకేతత్వం ప్రకారం ప్రకృతి పురుషుల సమతుల్యత అవసరమని, ఆధునిక కాలంలో మానసిక ఆరోగ్యానికి యోగా మరియు ధ్యానం ఎంత అవసరమని పేర్కొన్నారు. యంత్రాలకు సమాచారం ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉన్నా విలువలు లేవని, విలువలు లేని సమాజం నిలవదని చెప్పారు. న్యాయశాస్త్రం వంటి భారతీయ తర్క పద్ధతులను ఆధునిక శాస్త్రం మరియు సాంకేతికతలో అనుసంధానం చేయాలని సూచించారు. భారతీయ సంస్కృతి ఎప్పుడూ అడిగిన ప్రధాన ప్రశ్న జీవిత లక్ష్యం ఏమిటి, దీనికి సమాధానం ఇచ్చే ప్రయత్నమే భారతీయ జ్ఞాన వ్యవస్థలని చెప్పారు. సదస్సు కన్వీనర్ డాక్టర్ హరిరామ్ ప్రసాద్ ప్రతి వ్యక్తి, ప్రతి సమాజానికి తమ స్వభావం ఉంటుందని చెప్పారు. భారతదేశంలో గొప్ప జ్ఞాన సంపద ఉన్నప్పటికీ అనేక సందర్భాల్లో బయట ప్రపంచాన్ని చూసి పరిష్కారాలు వెతికిందని అన్నారు. నూతన విద్యా విధానం స్వదేశీ జ్ఞానంపై మళ్లీ దృష్టి పెట్టే అవకాశం కల్పించిందని చెప్పారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సర్రాజు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, కావ్యాలు, చతుర్వేద పురుషార్థాలు వంటి భారతీయ జ్ఞాన సాంప్రదాయాలను వివరించారు. బ్రిటిష్ పాలనలో భారతీయులు తమ జ్ఞాన వారసత్వాన్ని మర్చిపోయారని, ఇప్పుడు దానిని తిరిగి గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పారు. నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలు గణితం, ఖగోళ శాస్త్రం, ఆయుర్వేదం, ధాతు విజ్ఞానం వంటి రంగాలలో భారతదేశం చేసిన కృషిని గుర్తు చేశారు. భారతీయ జ్ఞానం ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ప్రాంతీయ భాషలో బోధన అవసరమని చెప్పారు. ప్రారంభ సమావేశం భారతదేశం గతాన్ని మాత్రమే ప్రశంసించకుండా దానిని ఆధునిక ప్రపంచానికి అనుసంధానం చేయాలని సూచించింది. భారతీయ జ్ఞాన వ్యవస్థలు నైతికత, పర్యావరణ బాధ్యత, సామాజిక సమర్థత, మానవ విలువలను బలపరుస్తాయని చెప్పారు. భారతీయ జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రం మరియు సాంకేతికతతో కలిపి మానవాళి శ్రేయస్సు కోసం ఉపయోగించుకోవాలని సభలో ప్రతిపాదించారు. మనం కూడా అంతవారిగా అవ్వాలి అంటే ఇవన్నీ అంటే ఒకటి, ఇక్కడ పుట్టి పెద్దలై రాష్ట్రేతర ప్రాంతాలకి జాతీయమైనటువంటి స్థాయికి వచ్చినటువంటి కవులను స్మరించుకుంటూ, ఎందుకంటే బోయి భీమన్న గారు పాలేరు నాటకంతో అద్భుతమైనటువంటి పద్యకవిత్వం చెప్పి ఆయన పెద్దడయ్యాడు. అలాగే జ్ఞానానంద కవి గారు, ఎస్టీ జ్ఞానానంద కవి గారిని ఇదే మన కాలేజీ అవుతున్నటువంటి మన మెక్లార్ హై స్కూల్లో బహుకాలం తెలుగు పండితుడిగా పనిచేసి గొప్ప పద్యకవిగా ఆయన చరిత్ర సృష్టించాడు. ఇంకా ముందు కాలంలో కుసుమ సర్పన్న గారు కూడా ఇంకా ఎంతో మందిని చెప్పుకోవచ్చు. అలాంటి వాళ్ళ మధ్యలో మన ఆంజనేయులు గారు కూడా ఈవేళ ఒకటవుతున్నాడు. అది ఎందుకు వాళ్ళ గురించి చెప్పుకోవాలి అంటే, ఆ కోవలో మన ఆంజనేయులు గారు తత్వశాస్త్రాన్ని కవిత్వంగా చేశాడు. ఇవన్నీ ఎందుకయ్యా? ఈ పుస్తకం అంతా ఏమిటి అంటే, ఈరోజు రేపు జరుగుతున్నటువంటి ఈ సెమినార్ తాలూకు ఆశయానికి భాష్యం. నమస్కారం. వాటి నాలెడ్జిని ప్రజలకు కనుక చెప్పకపోతే మనం కొంత సమాజానికి కావాల్సిన ఇన్పుట్స్ ఇవ్వలేదు అనిపిస్తుందేమో అని అనిపించి, ఏదైతే సమాజానికి అవసరమైందో, ఎక్కడైతే మనం దాన్ని మర్చిపోయినామో వాటిని వెలికి తీసి మళ్ళీ సమాజానికి అందించే భాగంలోనే ఈ పుస్తకం ఒకటి రిలీజ్ అయింది. అందువల్ల దీంట్లో ఉన్నటువంటిది, నేను కవులు, కవిత్వాలు అవన్నీ నాకు తెలియదు. యాజ్ ఎ ఫిలాసఫర్ ఫిలసాఫికల్ కంటెంట్ ఉంటుంది. మీకు ఫిలాసఫీ బాగా అర్థమయ్యి ఉంటే, అనాలిసిస్ వస్తే, నాలెడ్జి కనుక రేషనాలిటీతో ఉన్న నాలెడ్జి కనుక ఉండుంటే ఈ కంటెంట్ అర్థమవుద్దండి. అదర్వైజ్ ఇదేదో చెప్పినట్లుగా అనిపిస్తుంటుంది. అంటే ఎథిక్స్ మంచి అంటే ఎలా ఉంటుందో చెప్పండి అంటే ఎవరిని చెప్పలేము. మంచి అంటే ఎలా ఉంటుందో ఎవరో చెప్పలేము. ఏదో ఒక పని చేసి మనకు నచ్చితే మంచి అంటాం తప్ప, మంచిని మాత్రమే చూపించండి అంటే మూ చెప్పినట్లుగా ఆ వస్తువును మనం ఎక్కడా చూడలేమన్నట్టే, దీంట్లో మీకు ఫిలాసఫీతో కనుక చూడకపోయినట్లయితే అందులో కంటెంట్, దాని యొక్క ఆ డెప్త్లో ఉన్నటువంటి భావం ఏదనేది మీకు. I was requesting the director of the seminar, let my keynote address be after lunch break.
because I do believe that keynote address is the address that justifies the theme of the seminar and that makes everyone to understand the theme of the seminar. But the directions of the director of the seminar and also our honorable principal, they have requested me, sir, let us close the session before lunch, and after lunch program we will have paper reading sessions. So abiding by their directions, up to their directions, I just wanted to ఆయుర్వేదం కానీ అలాగే యోగాలకు కానీ మ్యాథమెటిక్స్లో సున్నాకు అనుకున్నది మన దేశస్తులు, అలాగే ఆల్జీబ్రా కూడా మన దేశస్తులు డెవలప్ చేసి అది తర్వాత అరేబియా దేశానికి వెళ్ళి అక్కడ డెవలప్ అవ్వడం జరిగింది. ఆ విధంగా ప్రతి విషయంలో కూడా సైన్స్ టెక్నాలజీ విషయంలో కూడా ఏదైతే పాత నాలెడ్జ్ ఉందో అదంతా కూడా బయటికి తీసే ప్రయత్నం, ప్రజలకి తెలియజేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమం కాకినాడలో జరగడం అన్నది చాలా గొప్ప విషయం, చిన్న విషయం కాదు. ఇది పెద్ద పెద్ద ప్రొఫెసర్లు వచ్చి ఈ సెమినార్లో పాల్గొంటూ ఉన్నారు. నన్ను దీనికి చీఫ్ గెస్ట్గా ఉన్న సర్రాజ్ గారు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. డాక్టర్ సర్రాజ్ గారు కేంద్ర ప్రభుత్వ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఆయన అడ్వైజర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన ప్రతిపాడికి చెందిన వ్యక్తి అయినా కానీ ఢిల్లీలో ఆయన కార్యక్షేత్రం, అక్కడి నుంచి ఆయన పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ మీద ఆయన విస్తృతంగా పనిచేస్తూ రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు.